డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ సినీ నటుడు ప్రభాస్ ఓ వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ బారిన పడొద్దని సూచించారు. జీవితంలో అనేక ఆనందాలు ఉన్నాయని, కావలసినంత వినోదం ఉందని చెప్పారు. మనల్ని ప్రేమించే వాళ్ళు, మన కోసం బతికే వాళ్ళు ఉన్నారని గుర్తు చేశారు. డ్రగ్స్ మాయలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు. ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే వారి గురించి తెలంగాణ పోలీసులకి సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ ప్రభుత్వం మత్తుకు బానిసలైన వాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా చర్యలు చేపడుతుందన్నారు ప్రభాస్. ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. లైఫ్లో డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ సినీ నటుడు ప్రభాస్ రిలీజ్ చేసిన వీడియో మనం చూసాము. సే నో టు డ్రగ్స్ అంటున్నారు ప్రభాస్. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రభాస్ ఈ రోజున డ్రగ్స్ పైన అవగాహన కలిగిస్తూ ఒక వీడియో సందేశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవాళ December 31 సో సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా మొత్తం కూడా యువత చేసుకుంటుంటారు. అంటే డ్రింక్స్ పార్టీలు ఇట్లా మొత్తం అన్నీ కూడా పార్టీస్ చేసుకుంటారు. చాలామంది కూడా మనం చూడవచ్చు ఈ మధ్య ఆ డ్రగ్స్ చాలా బానిసత్వం అవుతున్నటువంటి పరిస్థితులు ఉంది. ఇలాంటి టైంలో ఇప్పుడు ప్రభాస్ ఈ వీడియో రిలీజ్ చేయడం మాత్రం నిజంగా చాలా సంతోషమని కూడా మొత్తం కూడా వినిపిస్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఇలాంటి మంచి సందేశం ఇవ్వటం ద్వారా చాలామంది కూడా దానికి అలవాటు పడరు, దాని జోలి కూడా పోరని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ కరెక్ట్ టైంలో ప్రభాస్ ఈ వీడియో రిలీజ్ చేయడం మాత్రం ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ప్రశంసలు కూడా వస్తున్న పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. ఇటీవలనే తెలంగాణకు సంబంధించి సినీ సెలబ్రిటీస్ అందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమైనప్పుడు కూడా డ్రగ్స్ పైన అవగాహన కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్కి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో దానికి ప్రభుత్వానికి కూడా సహాయ సహకారాలు అందించాలని సినీ ఇండస్ట్రీని కూడా కోరటం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ప్రభాస్ కరెక్ట్గా ఇప్పుడు December 31 రోజున ఈ రోజున ఆ సందేశం ఇవ్వటం ఇటు చూస్తుంటే కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల నుండి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రభాస్ను చూసినటువంటి చాలామంది సినీ ప్రముఖులు కూడా ముందుకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ విధంగా ప్రభాస్ పెట్టిన ఈ వీడియో ఎంతో అర్ధరహితంగా, అంటే అర్థవంతంగాను ప్రతి ఒక్కళ్ళు అవగాహన కల్పిస్తూ కూడా ఉంది. అంటే ఎవరు కూడా డ్రగ్స్ వినియోగించొద్దు అంటూ తన ఫ్యాన్స్ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ఈ వీడియోకి సోషల్ మాధ్యమాల్లో? రిలీజ్ చేసినట్టే సోషల్ మీడియాలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే December 31 అంటే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. యువత మొత్తం కూడా రోడ్లపైన తిరుగుతూ సెలబ్రేషన్స్ కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈరోజు ఈ వీడియో మొత్తం కూడా వాళ్ళు ముందే మేల్కొనే విధంగా ఉన్నట్టుగా మొత్తం కూడా సోషల్ మీడియాలతో వస్తుంది చెప్పవచ్చు. ప్రభాస్ యొక్క వీడియో సందేశం కేవలం ఫ్యాన్స్ కాదు, ఎవరైనా సరే యువతకి మొత్తం కూడా అది ఆడ మగ ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక గొప్ప సందేశం అని, ఇలాంటి సందేశాలు ఇంకా చాలామంది హీరోలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే December 31 అంటేనే ఈ రోజున మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ మొత్తం కూడా సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. కాబట్టి దాంట్లో భాగంగానే చాలామంది కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు ఏదో రకంగా డ్రగ్స్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ప్రభాస్ ఈ సందేశం ఇవ్వడం మాత్రం ఇప్పుడు మొత్తం సినీతో పాటు ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి కూడా ఒక మంచి ప్రశంస అయితే వస్తుందని చెప్పవచ్చు. ధన వెంకట్, ఇంతే కాకుండా కొత్త సినిమాలు ఏవైతే రిలీజ్ అవుతున్నాయో వాటి ప్రమోషన్స్లో భాగంగా కూడా మీరు డ్రగ్స్ పైన అవగాహన కల్పించండి, వినియోగించొద్దు అంటూ సెలబ్రిటీస్ చెప్తే బాగుంటుందని అనేక సార్లు రేవంత్ రెడ్డి సీఎంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో మరి రిలీజ్ అవబోతున్న సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా ఈ విషయానికి సంబంధించిన వీడియోస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? తప్పకుండా. అయితే ఈరోజు ప్రభాస్
వీడియో చూస్తుంటే ఇప్పుడు ప్రభాస్ సినిమాలు ఏవి కూడా లేవు, కానీ తన యొక్క బాధ్యత, ఎందుకంటే ఒక అకేషన్ వస్తుంది కాబట్టి ఆ అకేషన్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ముందు జాగ్రత్తగా చెప్తే తప్పకుండా దీన్ని ఆచరిస్తారనే ఉద్దేశంతో ప్రభాస్ చెప్పడం జరిగింది. ఇక త్వరలో సంక్రాంతికి రాబోతున్న సినిమాలు గేమ్ చేంజర్ కానీ డాక్ మహారాజ్ కానీ సంక్రాంతికి వస్తున్న సినిమాలు వాటికి సంబంధించి కూడా హీరోలు ఇప్పుడు రామ్ చరణ్ కూడా తన యొక్క వీడియో సందర్శన తప్పనిసరిగా ఇస్తాడు, బాలకృష్ణ ఇస్తాడు, వెంకటేష్ కూడా ఇస్తారు, వీళ్ళందరూ ఇస్తారు. అది కేవలం వాళ్ళ సినిమా రిలీజ్ అప్పుడు ఆ టైంలో ఉంటుంది. ఇప్పుడు మాత్రం ప్రభాస్ ఇవ్వటం మాత్రం ఒక మంచి సందేశం అని చెప్పవచ్చు దాన్ని. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. లైఫ్లో మనకు బోల్డెన్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. లైఫ్లో మనకి బోల్డెన్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్కి బానిసలైతే ఈరోజు ఈ టోల్